మొన్ననే సర్క్రీక్ ఏదైతే గుజరాత్ దగ్గర పాకిస్తాన్కి ఉన్నటువంటి బార్డర్, గుజరాత్కి పాకిస్తాన్కి ఉన్నటువంటి బార్డర్, లేదా భారత్కి పాకిస్తాన్కి ఉన్నటువంటి గుజరాత్ దగ్గర ఉన్నటువంటి బార్డర్లో సర్క్రీక్ అనేటటువంటి ప్రాంతం దగ్గర పాకిస్తాన్ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ మాది అని క్లెయిమ్ చేస్తున్నది. దాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. సర్క్రీక్ మాది, అవసరమైతే బుద్ధి చెప్తాం. చివరికి డెమోగ్రఫికల్ చేంజ్ చేయాల్సి వస్తుంటే అవతల ఉన్న పాకిస్తాన్కి సంబంధించిన భూభాగాన్ని కూడా స్వాధీనం చేసుకుంటా ఉంటాం. మన ఆర్మీ చీఫ్ ప్రకటించడం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించడం, దేనికైనా సిద్ధంగా ఉన్నామని. ఈ సందర్భంగా అక్కడితో ఆగుతుందంటే లేదు, ఇప్పుడు పెద్ద గొడవకే వచ్చేటట్టుంది. పాకిస్తాన్ నేవీ చీఫ్ ప్రత్యేకించి సర్క్రీక్ రీజియన్లో తిరగడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తుంది. మిలిటరీ యాక్టివిటీ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారన్నటువంటిది అర్థమవుతుంది. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఈ దఫా కొత్త యుద్ధం రాబోతుందా అన్నటువంటి చర్చకి తావిచ్చేటటువంటి అంశం ఈ దృశ్యాలు చూస్తుంటే కనబడుతుంది. సర్క్రీక్ దగ్గర జరుగుతున్నటువంటి పరిణామాలు. దెన్ ఇప్పుడు ఇక ఏం జరుగుతుంది అనేది చూడాలి. పాకిస్తాన్ యాక్టివిటీ కనుక స్టార్ట్ చేస్తే మన సైన్యం దిగుతుంది, యుద్ధం జరుగుతుంది. ఆ పైన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. పాకిస్తాన్ ఏమాత్రం ఓవర్ యాక్షన్ చేసినా ఇదివరకటికి మళ్ళీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. భారతదేశం లేదు, దెబ్బకి దెబ్బ తీసే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.